సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి సారు తెలంగాణ సర్కార్ మీద అటు రేవంతం సార్ మీద శానగరమైండుల్లా. రేవంతం సార్ని అటెంకాల అస్తం పార్టీ లీడర్లందరినీ కడిగి పారేసిండు సారు. మరి సార్కి గంతగనం కోపం ఎందుకు వచ్చింది? సార్ని ఎవలేమన్నారు తెలవాలంటే ఆలస్యం చేయకుండా మీరైతే ముచ్చట చూడుండ్రి. అవునోళ్ళ సిట్టామ చెప్పింది కరెక్టే. తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సార్ ఇటు రేవంత్ సార్ మీద అటు తెలంగాణ సర్కార్ లీడర్ల మీద పొట్టు గడుచుకున్నాడు. కాంగ్రెస్ సర్కార్లో తెలంగాణ ఉద్యమ ద్రోహులకు సన్మానాలు, ఉద్యమకారులకు అణచివేతలు జరుగుతున్నాయని మండిపడ్డాడు. సోనియమ్మ తెలంగాణ ఇస్తే సరే, కానీ ఉద్యమ ద్రోహులందరికీ పిలిచి మరీ టికెట్లు ఇవ్వడం ఏందని, ఇప్పటికే సర్కార్ వచ్చి 6 నెలలైందని ఇంకా ముందు అసలు ఆగమని సార్ మాట్లాడుతున్నాడు. ఉన్నవేడి అంజన్ కుమార్ యాదవ్ వేడి వాళ్ళకి నైతిక హక్కు ఉంది, మీకు లేదు. మీరు దొంగల సద్దులు మోసుకుంటే వాళ్ళతో కూర్చున్నారు. సోనియా గాంధీని మేము గౌరవిస్తాం, ఆ పున్నము అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ గౌరవిస్తాం. వాళ్ళకి ఎక్కడున్నారు? 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చారు. చిన్నారెడ్డి, పీజనార్దన్ రెడ్డి. పీజనార్దన్ రెడ్డి వైద్యం రాకుండా చేసి చంపేసారు. చిన్నారెడ్డిని అవమానించారు, టికెట్ కూడా వేయలేదు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు, తెలంగాణ ద్రోహులు సన్మానిస్తున్నారు. ఆ రోజు నేను జరిగింది మీటింగ్ కూడా నేను జనంలో కూర్చొని ఉంటే మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్. నేను జనంలో ఉన్నా కదా, 5 నెలలు ఆగరా, 6 నెలలు ఆగరా, తొందర ఏముంది మీకు అని. నిజమే, మేము ఆగుతాం. ఆగిన ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. నేనైతే అసలే మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది. 100 డిగ్రీలు మసలింది. ఈ మసలిన నీళ్ళు ఆగదు. నిన్న దాకా అది పరిమాణాత్మక మార్పు, క్వాంటిటేటివ్ చేంజ్. ఈరోజు అది గుణాత్మక మార్పు అయింది, క్వాలిటేటివ్ చేంజ్. 100 డిగ్రీలు మసలింది. నువ్వు ఎందుకు ఆగలేదు? తెలంగాణ అంటే కొట్టిన వాళ్ళు ఎవరు? పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న కారణం ఎవరు? పోలీసులు. మహేందర్ రెడ్డి. కేసీఆర్ సద్దులు మోసింది ఎవరు? మహేందర్ రెడ్డి. దుఃఖబుద్ధులు నేర్పిందంతా ఎవరు? మహేందర్ రెడ్డి. ఆ మహేందర్ రెడ్డి నేను తీసుకొని పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా? వైద్యం లాగవా? ఆత్మ లాగవా? నువ్వు మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతున్నావు. ఎందుకు